నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పటి ప్రభుత్వానికి వీర విధేయులుగా పనిచేసినటువంటి కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను ఇప్పటి ప్రభుత్వం పక్కన పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయినా కూడా వాళ్ళల్లో ఎటువంటి మార్పు వచ్చినట్టయితే కనిపించట్లేదు. వాళ్ళల్లో ముఖ్యంగా వీర విధేయులుగా పేరు తెచ్చుకున్నటువంటి పివి సునీల్ కుమార్ అనే ఒక ఐపీఎస్ అధికారి మొన్న జరిగినటువంటి విజయవాడ వరదల్లో కూడా ఆయన ప్రతిభనంతా చూపించినట్టు తెలుస్తోంది. ఆయనకు అనుబంధంగా ఉండేటటువంటి ఏఎం సంస్థ నుంచి కొంతమంది వర్కర్స్ని తీసుకొచ్చి మరి ప్రమాదంలో వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి, ఇక్కడ చాలామంది చనిపోయారు అని చెప్పి కూడా వరదల సమయంలో అక్కడ వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఇవన్నీ కూడా సాక్షిలో ప్రచారం అయ్యేలాగా చేసుకున్నారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అలాగే జగన్ పేటీఎం బ్యాచ్ అలాగే జే గ్యాంగ్ చేసిన అరాచకాలు ఏంటి, వరదల సమయంలో ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మనం చూసాము వరదలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అక్కడికి వచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వకుండా, లేదు అంటే వాళ్ళకి తోచిన హెల్ప్ చేయకుండా, ఇక్కడ ఎంతమంది చనిపోయారు, అక్కడ అంతమంది చనిపోయారు, సహాయ సహకారాలు అందట్లేదు అని చెప్పి, ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి విపరీతంగా ప్రచారం చేసుకుంది వైసీపీ. సో మొన్న ఈ మధ్య కూడా మనం చూసాము, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఫ్రెండ్ వచ్చి కూడా పాల వ్యాన్ దగ్గర ఇవి అందట్లా అవందట్లా అని గొడవ చేసి మీడియాలో కనబడే విధంగా గొడవ చేసింది కూడా మనం చూసాము 2-3 రోజుల క్రితము. అయితే ఇప్పుడు ఇంకోటి కూడా బయటకు వచ్చింది. ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ కూడా ఇందులో పాత్రదారుడు. ఆయనకు కూడా గత ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు హెల్ప్ చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అంటున్నారు. సో ఏం చేశారు పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి, మీరు ఏం చెప్తారు సార్? ఇదేంటంటే ఇది చాలా పెద్ద నెట్వర్క్ బ్యాచ్ ఇదంతా కూడా. అంటే ఈ నెట్వర్క్ని కంట్రోల్ చేయటం, లేకపోతే దీన్ని కట్టడి చేయటం అది అంత ఈజీగా అయ్యే పని కాదు. ఎందుకంటే మొత్తం మీకు సులభంగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఇంకో కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఇంకో కంపెనీ నుంచి విదేశాలకి, మళ్ళీ అటు నుంచి ఇంకో కంపెనీకి రావడం, ఆ కంపెనీ నుంచి ఇక్కడ రావడం, ఈ మొత్తం ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి డబ్బులు రావటం, ఇదంతా పెద్ద ఒక మాఫియా లాగా జరిగింది. చూశారు కదా. అంటే ఎంత నెట్వర్క్, ఎంత విస్తృతమైన నెట్వర్క్ ఉంటే ఇక్కడ జనరేట్ అయిన డబ్బుల్ని అట్లా తిప్పి మళ్ళీ ఇక్కడికి తెచ్చుకోగలుగుతారు. అంటే బ్లాక్ మనీ తీసుకొని అట్లా తీసుకెళ్ళి వైట్ మనీగా మార్చుకుంటారు. అంటే ఎంత యంత్రాంగం ఉండాలి, ఎంత మాఫియా, ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద మాఫియా పని చేస్తే ఆ పని చేయగలుగుతారు. ఎప్పుడూ 15 ఏళ్ళు 20 ఏళ్ల కిందటే జగన్మోహన్ రెడ్డి అటువంటి పనులు చేసిన వ్యక్తి. అందుకని ఇప్పుడు ఈ విజయవాడ వరదలకు సంబంధించి కొన్ని వీడియోలు అవి బయటకు వచ్చినప్పుడు వాటిని చూసి మరి ఎంతమంది ప్రభావితులయ్యారో నాకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కనీసం ఒక 100 కోట్లు ఖర్చు పెట్టుంటాడు ఈ వీడియోలు తయారు చేయించి వాటిని మార్కెట్లోకి పుష్ చేసి వాటిని మార్కెటింగ్ చేయడానికి. ఎందుకు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఒక అభాండం వేసి, అసలు చంద్రబాబు నాయుడు అన్ఫిట్, ఇవాళ కూడా అన్నాడు కదా, చంద్రబాబు నాయుడికి అడ్మినిస్ట్రేషన్ రాదు భో అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడికి, అంటే మామూలు వేరే విషయాలు ఎట్లా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడికి ఉన్న పేరే పెద్ద అడ్మినిస్ట్రేటర్ అని. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత కడుపు మంట. చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత కడుపు మంట, ఉక్రోషం ఎట్లా వస్తుందో ఇవాళ కామెంట్ తోటే అర్థమైపోతుంది. అసలు ఆయనకి అడ్మినిస్ట్రేషనే రాదండి. అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా రాదు అడ్మినిస్ట్రేషన్. జగన్కి తెలిసిన అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే అక్రమ మద్యం తయారు చేసుకొని అమ్మటం, ఇసుకని తనకి కావాల్సిన కంపెనీకి ఇచ్చుకొని దానికి ఒక 1000 కోట్లో 2000 కోట్లో దానికి మాఫీ చేసేసి ఆ డబ్బులు అటు నుంచి అటు పంపించుకోవటం, ఇవి అడ్మినిస్ట్రేషన్ అనుకుంటే ఇటువంటివి చంద్రబాబు నాయుడుకి వచ్చే అవకాశం లేదు. ఇక్కడ
జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ విజయవాడ వరదలు వచ్చిన దగ్గర నుంచి ప్లాన్ చేశాడు. మామూలుగా ఎవరైనా చాలామంది నాకు అక్కడ విజయవాడ తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇల్లు సేఫ్ అయిపోతే, అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నీళ్లు వెళ్ళిపోతే వాళ్ళు ఇల్లుని శుభ్రం చేసేసుకొని, ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, కింద నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఆహార పదార్థాలు వండి ఇంకా వరదల్లో ఉన్న ప్రజలకి వాళ్ళు తీసుకెళ్ళి అన్నీ ఇచ్చారు. మనిషి అన్నవాడు ఎవడైనా అదే చేస్తాడు. మానవత్వం ఉన్న మనిషి అట్లా స్పందిస్తాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే దీన్ని ఎట్లా నాశనం చేయాలి, చంద్రబాబు నాయుడు ఇమేజ్ని ఎట్లా టార్నిష్ చేయాలి అనే ప్లాన్ ప్రకారం చేశాడు. మొదట ఒక 3 రోజుల పాటు ఎంత డబ్బులు ఇచ్చినా కానీ వెళ్ళలేరు కదా అక్కడికి వరద ప్రాంతాల్లోకి వెళ్ళలేరు కదా. అందుకని వరద తగ్గిన తర్వాత ఈ సైన్యాన్ని వదిలేరు. ఈ సైన్యం ఎవరు అంటే, ఇప్పుడు అంటే చాలామంది సైన్యాన్ని వదిలాడు జగన్. అందులో ఏఐఎం అనే ఒక సంస్థకి సంబంధించిన వాళ్ళు. ఈ ఏఐఎం ఎవరిదే అంటే సునీల్ కుమార్ది, మీరు చెప్పిన ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్కి సంబంధించింది. వీళ్ళు అంటే దళితులకి సేవ చేయాలి అన్న ఉద్దేశంతో, అంటే దళితులకి ఏదైనా కష్టాలు వస్తే వాళ్ళని ఆ కష్టాల నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాము అని పైకి చెప్పుకుంటారు. నిజంగా ఆ పని చేస్తే మనకు ఎవరికి అభ్యంతరం లేదు, మనందరం కూడా సహాయం చేస్తాం. నిజంగా ఎవరన్నా, ఇందాక చెప్పాను కదా నేను, విజయవాడ వరద నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వరద ప్రాంతాల్లో వాళ్ళకి సహాయం చేసినట్టు, కష్టాల్లో ఉన్న దళితులు ఎవరైనా అంటే వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళకి మనం స్నేహహస్తం అందించటం అది మన ధర్మం కూడా. మనం తప్పకుండా అట్లా చేయాలి. కానీ ఈ సంస్థ ద్వారా కొంతమందిని పోగేసి, ఆ కొంతమంది సైన్యం ఉంటారు వీళ్ళకి, ఈ సైన్యాన్ని వరద ప్రాంతాల్లోకి పంపించి కొన్ని వీడియోలు చేయటం. ఏంటి, మాకు పడవలు రావట్లేదు, మాకు పడవలు మాకు 3,000 అడిగారు, 4,000 అడిగారు అని చెప్పటం. ఒకడైతే వాడే బ్లాక్ చేసి, పాల ప్యాకెట్లన్నీ బ్లాక్ చేసి ఒక్కొక్క పాల ప్యాకెట్ 200కి వాడే అమ్మి ఆ వీడియో తీసి వాడే సోషల్ మీడియాలో జగన్కి పంపిస్తాడు. జగన్కి పంపిస్తే జగన్ సోషల్ మీడియాలో పెట్టుకుంటాడు. పాల ప్యాకెట్లు బ్లాకులు అమ్ముతుంటే పట్టించుకొని ప్రభుత్వం అని పెడతాడు. ఇంకొకడు ఉన్నాడు, అతను ఏం పెట్టాడంటే, సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రచారానికి పూర్తి భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయి. కావాలనే బుడమేరకు గండ్లు కొట్టి బెజవాడను ముంచేస్తున్నారు. గండ్లు కొట్టింది ఎవరు? 2022లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పడ్డ గండ్లు అవి జగన్మోహన్ రెడ్డి పూడ్చలేదు. గండ్లు పూడ్చకుండా వదిలేసి విజయవాడ ప్రజల కర్మానికి విజయవాడ ప్రజల్ని వదిలేసిన మహామేత జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా, గండ్లు అప్పుడే పడ్డాయి, నేను వాటిని పూడ్చలేదు అని ముందరే తెలుసు కదా. ఆ నెపం తన మీదకి రాకుండా ఈ ముష్కరులని పంపించేసి వీళ్ళతోటి పోస్టులు పెట్టించాడు. అంటే గండ్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గుణపం తీసుకెళ్ళి తవ్వి పెట్టినట్టు. ఎంత అన్యాయం. ఇంకొక ఇదేంటంటే, ఒక అమ్మాయి చిన్న పాపనెత్తుకొని ఒక అమ్మాయి వస్తుంది. ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి చెప్తూ ఉంటుంది, చాలా మహానటి సావిత్రి లెవెల్లో నటిస్తుంది. మొత్తం బయటకు వచ్చి చూస్తే అయ్యా మొత్తం అన్ని శవాలేనయ్యా, మొత్తం నా చుట్టూతోనే 50 శవాలు ఉన్నాయ్యా, ఒక్కసారి చూడంగానే భయం పుట్టిందయ్యా, అసలు నీళ్లు లేవయ్యా, తాగటానికి నీళ్లు లేవు, తినటానికి తిండి లేదు, ఈ ప్రభుత్వం ఎందుకు ఇస్తుందయ్యా, రావట్లేదయ్యా, మాకేమీ అని అసలు వలవల ఏడుస్తూ ఉంటే, అసలు అమ్మాయిని చూసి అయ్యో ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తుందా అని ప్రజలందరూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలన్న కుట్ర. 50 శవాలా నీ చుట్టూతే ఉన్నాయా, చూపించు ఒకసారి. 50 శవాలుట కుళ్ళిపోయి కంపు కొడుతుంటే ఆ కంపులో ఉండలేకపోతున్నదట.
ఉన్నాయా 50 శవాలు ఉన్నాయా విజయవాడలో? చూసా ఉన్నా. అంటే ఆ అమ్మాయి ఒక్కదానికే ఆ అమ్మాయికి, ఈ పివి సునీల్ కుమార్కి, జగన్మోహన్ రెడ్డికి, ఈ ముగ్గురికి కనిపించినాయి ఆ శవాలు. వేరే వాళ్ళకి ఎవరికి కనపడలేదా? అంటే ఇటువంటి ఇదే కాదు. ఒకసారి మనం ఎలక్షన్ టైంలో ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయి చిన్నపిల్ల, ఒక స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ లాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ని బూతులు తిడుతుంది. అదే ఫేస్, అదే టోను, అదే వాయిస్. అమ్మాయి వచ్చి ఇప్పుడు వరద మాకు రావట్లేదు, మాకు అసలు చంద్రబాబు నాయుడుకి ఓటేసి మేము తప్పు చేసాం. చంద్రబాబు నాయుడుకి ఓటేసావా? మరి జగన్కి ప్రచారం ఎందుకు చేసావు? ఆ ఎలక్షన్లకు ముందర జగన్మోహన్ రెడ్డికి క్యాంపెయిన్ చేసిన అమ్మాయి ఇప్పుడు వచ్చి వీడియో చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎంతో బాగా చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇటు జరిగేది కాదు, చంద్రబాబు నాయుడుకి ఓటేసి తప్పు చేసాం. ఇంకొక ఆమె వస్తుంది, ఆమె మొత్తం తెలంగాణ యాసలో చెప్తూ ఉంటుందన్నమాట. విజయవాడ చంద్రబాబుకి ఓటేసాము, మరి ఆ పాపం అనుభవించాలి కదా మేము. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అయితే 10,000 రూపాయలు ఇచ్చాడు, ఇట్ట వర్షం పడంగానే 10,000 ఇచ్చాడు. వర్షం పడంగానే 10,000 ఇచ్చాట. ఆమెకు ఒక్కదానికే ఇచ్చాడేమో, మరి ఎవరికి ఇవ్వలేదేమో. ఆమె వచ్చి ఒక అరగంట సేపు చెప్తుంది ఉపన్యాసం. ఇవన్నీ తీసుకొచ్చి ఎవరా వీళ్ళందరూ అసలు ఇట్ట పెడుతున్నారు ఏంటి అని చూస్తే ఈ బ్యాచ్లో మీరు ఇది చూడొచ్చు. ఈ లోపల శాలువా కప్పుకొని సన్మానం చేయించుకుంటున్న ఈ అద్భుతమైన మహానాయకుడు సజ్జల భార్గవ రెడ్డి. ఈయన పక్కన ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళే వీడియోల్లో మనకు కనిపించేవాళ్ళు, వీళ్ళే కనిపిస్తారు. వాళ్ళు పెట్టిన పోస్టులు ఇవి. వాళ్ళు కార్యకర్తల్లాగా, సామాజిక కార్యకర్తల్లాగా వాళ్ళు సహాయం చేస్తున్నట్టుగా పోస్టులు పెడతారు. వాళ్ళు సహాయం చేయటం కాదు. వరద తీవ్రత పెరుగుతున్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టు వివరించిన స్థానికంగా నివాసం ఉండే యూట్యూబర్ అంటాడు ఇతను కొంచెం కిందకి వెళ్తే ఇతను పివి సునీల్ కుమార్ తోటి బొకే ఇస్తున్న ఫోటో ఇది. అంటే పివి సునీల్ కుమార్కి బొకే ఇచ్చి వెళ్ళి కలిసే అంత సన్నిహితుడు ఈ వ్యక్తి. ఇతను కళ్ళకి కట్టినట్టు వివరించాడు. అయిపోయిందా? వాళ్ళే అదే మనుషులు జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి తీయించుకున్న ఫోటో. అంటే వీళ్ళు యూట్యూబర్లుగా, వీళ్ళే ఒక సోషల్ మీడియా కార్యకర్తలుగా, వీళ్ళే ఒక సామాజిక స్పృహ ఉన్న మనుషులుగా వీళ్ళే వచ్చేసి వాళ్ళే స్క్రీన్ మీదకి వస్తారు, వాళ్ళ మనుషుల్ని పంపిస్తారు. అసలు పాలు దొరకట్లేదు అంటాడు ఒకడైతే. ఆ బుడమేర గండ్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తవ్వారంటాడు. ఇంకోడేమో అసలు మొత్తం పడవలే రావట్లేదంట. పడవలు నీకెందుకు అసలు పడవలతోటి ఏం పని అంటే, పడవలు నందిగం సురేష్, తలశీల రఘురామ్ అనే ఇద్దరు వైసీపీ నాయకులు పడవలు నడిపారు కదా, నడిపి అక్రమంగా వ్యాపారం చేశారు. ఆ వరద బాధితుల నుంచి 2,000, 3,000 వసూలు చేశారు. అవన్నీ చంద్రబాబు నాయుడు బంద్ చేయించాడు. దాంతో వీళ్ళకి ఉక్రోషం, మా వ్యాపారం బంద్ అయిపోయింది కదా, అందుకని వాళ్ళు మాకు పడవలు రావట్లేదు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, ప్రైవేటు బోట్లన్నీ ఆపేసేయండి, ఎన్డీఆర్ఎఫ్ బోట్లు వస్తాయని చెప్పాడు. ఎన్డీఆర్ఎఫ్ మీద బురద జల్లాలి కదా, అందుకని ఎన్డీఆర్ఎఫ్ బోట్లు రావట్లేదు అని వీళ్ళు వీడియోలు చేసి ప్రచారం చేస్తారు. ఇట్లా ఈ టైపులో ప్రచారం చేసే వాళ్ళ గుట్టు రట్టయింది. ఇప్పుడు మొత్తం సునీల్ కుమార్కి సంబంధించిన ఈ ఏఐఎం ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు, ఈ వ్యక్తులందరూ వాళ్ళే అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇవన్నీ ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి చేరినాయి. ఇవన్నీ మొత్తం కూడా వీటి మీద దర్యాప్తు చేయాలని మొత్తం ఇప్పుడు సొసైటీ మొత్తం కోరుతున్నది. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించి, ప్రజల్లో అపోహలు కలిగించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఇది. ఈ కుట్రలో భాగస్వామి మనకి చాలా స్పష్టంగా తెలుసు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్లు ఇవ్వాల.
వాళ్ళని తీసి పక్కన పెట్టారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, ఐపీఎస్లు కాదు వైపీఎస్లు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటానికి పలు రకాల కిరాతకాలు చేశారు. అది ఒక్కొక్క కేసులో ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నది. లేటెస్ట్గా కాదంబరి జత్వానీ కేసులో ఎస్టాబ్లిష్ అయింది. ఇట్లా చాలా కేసుల్లో ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ అవుతుంది. వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత వాళ్ళని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆఫీసులో ఉండి సంతకాలు పెట్టండి అని చెప్పారు. ఒక్క ఆఫీసరు కూడా ఆఫీసులో ఉండట్లేదు, సంతకాలు పెట్టట్లేదు. అంటే పోలీస్ ఫోర్స్ అంటే డిసిప్లిన్డ్ ఫోర్స్ కదా. మరి డీజీపీ చెప్పిన మాట నువ్వు వినాలి కదా, అది కదా నీ డిసిప్లిన్. మరి డీజీపీ వచ్చి 10 నుంచి సాయంత్రం 5 దాకా ఆఫీసులో కూర్చోమంటే నువ్వు ఎందుకు కూర్చోట్లా? నీకు జీతం వస్తున్నది కదా, ప్రభుత్వం జీతం ఇస్తున్నది కదా. నువ్వు డీజీపీ ఆదేశాలని బేఖాతరు చేసావు. సరే, చేసినా సరే చంద్రబాబు నాయుడు ఏంటి అంటే వీళ్ళు ఇంకా మారతారేమో చూద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం అని ఆయన అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే అతను ఫ్రాక్షన్ మెంటాలిటీ కాదు కదా జగన్మోహన్ రెడ్డి లాగా. అందుకని ఈ వరద సహాయ కార్యక్రమాల్లో ఈ పక్కన పెట్టిన ఐపీఎస్ ఆఫీసర్లకి కూడా కొన్ని వార్డుల బాధ్యతలు అప్పగించాడు. నువ్వేం చేయాలి? నువ్వు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఐపీఎస్ ఆఫీసర్గా నువ్వు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, నీ రాజకీయాలు పక్కన పెట్టి నువ్వేం చేయాలి? ప్రజలకు సహాయం చేయాలి. ప్రజలకి సహాయం చేసే మనసు నీకు లేకపోతే కాళ్ళు చేతులు ముడుచుకొని ఒక మూల కూర్చోవాలి. నేను ఆ డ్యూటీ చెయ్యను అని చెప్పాలి. ఆ డ్యూటీ నీకు వేస్తే నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పాలి. డ్యూటీ వేసింది గవర్నమెంట్, నీలో పరివర్తన వస్తుందేమో చూద్దామని చంద్రబాబు నాయుడు నీకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. నువ్వు డ్యూటీని యాక్సెప్ట్ చేసావు. అక్కడికి వెళ్ళి ఈ వరద సహాయ చర్యలు ఏవి వాళ్ళ దాకా పోకుండా అడ్డుకున్నావు. ఈ విషయాన్ని 3వ రోజుకి అర్థం చేసుకున్నారు. అన్ని వార్డుల్లో సజావుగా జరుగుతున్నాయి, ఒక 6-7 వార్డుల్లో మాత్రం పోవట్లేదు. ఏది ఇచ్చినా పోవట్లే, పాల ప్యాకెట్లు ఇచ్చినా పోవట్లే, నీళ్ళ ప్యాకెట్లు ఇచ్చినా పోవట్లే, ఆహార పొట్లాలు ఇచ్చినా పోవట్లే. వాళ్ళు అక్కడ వాళ్ళని గొడవ పెడుతున్నారు, అక్కడ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, మాకు తిండి లేదు నీళ్లు లేవు అని. ఏంట్రా అని చూస్తే ఈ వైపీఎస్ పోలీసులు అక్కడ ఉన్నారు. ఈ ఆఫీసర్లు అక్కడ ఉండి ప్రజలకి సహాయం అందకుండా సైంధవుల్లాగా అడ్డుపడ్డారు. వెంటనే దాని మీద అది చంద్రబాబు నాయుడు దృష్టికి వస్తే వార్నింగ్ ఇచ్చి వాళ్ళని పక్కన పెడితే వరద సహాయ కార్యక్రమాలు సజావుగా జరిగాయి. ఇంత దుర్మార్గులు వీళ్ళు, ఇంతటి దుర్మార్గులు. ఈ దుర్మార్గులందరూ కలిసి ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి, ఈ నెట్వర్కు అసలు మామూలుగా దీన్ని ఛేదించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అంత పటిష్టమైన నెట్వర్క్ లాగా ఏర్పడి ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టడానికి, వరద బాధితులకి సహాయం అందకుండా చేయటానికి, తద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒక బ్యాచ్ ఇప్పుడు పట్టుబడ్డది. అంటే పట్టుబట్టం అంటే వాళ్ళ ఆనుపానువులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినాయి, రాష్ట్ర పోలీసులకి అర్థమైంది. ఈ పెడుతున్న పోస్టులు ఇవన్నీ కూడా ఈ ముఠా చేస్తున్నది అనేది అర్థమైంది. ఇంకా దీని మీద ఇంకా కేసు అది అటువంటివి ఏం బుక్ చేయలేదు, చూడాలి. ఇంకా వీళ్ళు ఎంతవరకు పోతారో, ఎన్ని వీడియోలు చేస్తారో, ఎన్ని వ్యతిరేక వీడియోలు చేసి ప్రజల్లోకి వదులుతారో. మరి ఇప్పటికైతే మాత్రం ప్రజలందరూ కూడా ఇవన్నీ వస్తున్నవన్నీ బోగస్ మనుషులు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన మనుషులు, ఈ పేమెంట్ తీసుకొని పనిచేసే మనుషులు పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు అనేది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే వాళ్ళే ఇవన్నీ తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. ఈ మాఫియా అవన్నీ తీసి సాక్షిలో వేసుకుంటారు. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో ఇవి తీసి ప్రచారం చేసుకుంటారు. అంటే ఫేక్ వార్తని
ఒక 100 సార్లు చెబితే ప్రజలు నమ్ముతారు అన్న ఆశలో బతుకుతున్నది జగన్మోహన్ రెడ్డి పార్టీ. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.